హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నేనైతే ఒక దోసకాయలో హాఫ్ దోసకాయని తీసుకున్నాను. ఇదిగోండి, ఇలా కట్ చేసి తీసుకున్నా. దీనికి తొక్క తీసి మనం ఇలా పిక్కలు కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. మరియు దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరియు మనం కారం అనేది పచ్చిమిరపకాయలు మనం ఎంత కారం తింటామో అంత వేసేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు మరియు హాఫ్ టేబుల్ స్పూన్ మినుములు వేసుకోవాలి. ఈ రెండు సేమ్ టు సేమ్ తీసుకోండి. ఇవి కొద్దిగా వేయించుకుందాం. ఇవి కొద్దిగా వేగాక ఇందులో మనం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అనేది తీసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను కూడా తీసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఈ దోసకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక ఈ పచ్చిమిరపకాయలన్నిటిని కూడా వేసుకోండి. నేనైతే కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను. కారం తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తక్కువ తీసుకోండి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఎక్కువసేపు పట్టదండి, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొద్దిగా మనం చూడండి, ఈ పచ్చివాసన అనేది పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా చింతపండు తీసుకోండి. మరీ ఎక్కువ తీసుకుంటే పులుపు ఎక్కువ అయిపోయి బాగుండదు. చాలా తక్కువ తీసుకోండి. ఇందులో ఒక 6-7 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. వేసుకున్నాక ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి. ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు ఇది చల్లారాక మనం ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. తీసుకొని మనం తగినంత సాల్ట్ అనేది టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, సరిపోకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టి బాగా పేస్ట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక దీన్ని కలుపుకోండి ఒకసారి. దీన్ని మనం వేరే బౌల్లో వేసుకోండి. ఇలా ఒక క్యారేజ్లో కానీ ఏదైనా బాక్స్లో కానీ వేసేసుకోండి. ఇప్పుడు దీనికోసం మనం చిన్న ప్యాన్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం పోపులు అనేటివి వేసుకోండి. ఇందులో 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోండి. వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఈ పచ్చడిలో వేసేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉన్న దోసకాయ పచ్చడి అనేది రెడీ. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.